అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకి సంబంధించిన కొన్ని తాజా మరియు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి. ఆర్టెమిస్ 2 మిషన్ విజయవంతం. సుమారు 50 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత, నాసా మానవ సహిత అంతరిక్ష యాత్రలో సరికొత్త చరిత్ర సృష్టించింది. విశేషం, ఏప్రిల్ 2026లో నాసా చేపట్టిన ఈ ఆర్టెమిస్-2 మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములు చంద్రుని గ్రావిటేషనల్ కక్ష్యలోకి విజయవంతంగా వెళ్లి, భూమికి తిరిగి వచ్చారు. రికార్డ్. ఈ ప్రయోగంలో వ్యోమగాములు భూమి నుండి సుమారు 4,06,773 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇది అత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్రగా రికార్డు సృష్టించింది. 10 రోజుల పాటు సాగిన ఈ మిషన్ తర్వాత ఓరియన్ క్యాప్సూల్ సురక్షితంగా భూమికి తిరిగి చేరింది. 2. నిసార్ మిషన్ ఇస్రో మరియు నాసా ఉమ్మడి ప్రయోగం. నాసా మరియు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ NASAISRO సింథెటిక్ యాపర్చర్ రేడార్ శాటిలైట్ అద్భుతమైన డేటాను అందిస్తోంది. ఉపయోగం: ఈ శాటిలైట్ ప్రతి 12 రోజులకు ఒకసారి భారత భూభాగాన్ని పూర్తిగా స్కాన్ చేసి, అత్యంత ఖచ్చితమైన 100 మీటర్ల రిజల్యూషన్, నేల తేమ సాయిల్ మాయిశ్చర్ డేటాను అందిస్తోంది. లాభం: ఈ సమాచారం రైతులకు నీటిపారుదల నిర్వహణ, కరువు పరిస్థితులను అంచనా వేయడం మరియు పంటల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో ఎంతో సహాయపడుతోంది. 3. డార్ట్ ప్రయోగం కొత్త అప్డేట్. నాసా గతంలో విజయవంతంగా నిర్వహించిన డబుల్ అస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ డార్ట్ పై సరికొత్త పరిశోధనలు వెలువడ్డాయి. నేపథ్యం: భూమికి ముప్పుగా మారే గ్రహశకలాలను దారి మళ్లించే సాంకేతికతను పరీక్షించడానికి డైమార్ఫోస్ అనే గ్రహశకలాన్ని నాసా స్పేస్ క్రాఫ్ట్ ఢీకొట్టి, దాని దారిని మార్చిన సంగతి తెలిసిందే. తాజా అప్డేట్: ఈ ఢీకొట్టడం వల్ల డైమార్ఫోస్ నుంచి సుమారు 10 లక్షల కిలోల రాళ్లు, దుమ్ము ధూళి అంతరిక్షంలోకి వెలువడ్డాయి. ఇవి రాబోయే కాలంలో భూమి మరియు అంగారక గ్రహాల మాస్ వైపు ప్రయాణించి, మానవ చరిత్రలోనే మొదటిసారిగా మానవ నిర్మిత ఉల్కాపాతం మెన్మేడ్ మీటియోర్ షవర్ గా మారబోతున్నాయని సైంటిస్టులు గుర్తించారు. ఇవి చాలా చిన్నవి కావడం వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. 4. వ్యోమగాముల మెదడుపై అంతరిక్ష ప్రయాణాల ప్రభావం. నాసా స్పేస్ షటిల్స్ మరియు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో సుదీర్ఘకాలం, నెలల తరబడి గడిపే వ్యోమగాముల ఆరోగ్యంపై శాస్త్రవేత్తలు ఒక కీలక అధ్యయనం చేశారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ లేకపోవడం వల్ల వ్యోమగాముల మెదడు నిర్మాణంలో, బ్రెయిన్ క్యావిటీస్లో కొన్ని మార్పులు వస్తున్నాయని, దీర్ఘకాలిక ప్రయాణాలు చేసే వారిలో ఇవి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని నాసా శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.